పట్టభద్రులంతా మంచిగా ప్రిపేర్ అయిన రానుల్లా. హాగో మాకేం పరీక్షలు ఉన్నాయంటారా? తెల్లారితే ఎమ్మెల్సీ ఓట్లున్నాయి. మళ్ళా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేటోళ్లకు పరీక్ష అయితే ఎమ్మెల్సీ ఓట్లల్లో ఓటేసేటోళ్ళకే పరీక్ష లెక్క ఉంటుంది. అసెంబ్లీకి పార్లమెంటుకు ఈవీఎం మిషన్లు ఉంటాయి. వాటి మీద లీడర్ల పేర్లు పార్టీల గుర్తులు ఉంటాయి. ఎవరికి వేయాలనో గా బటన్ మీద ఒత్తితే కథం. కానీ ఎమ్మెల్సీ ఓట్లు అట్లా కాదుల్లో, చాలా జాగ్రత్తగా వేయాలి. జర్రంతా అటు ఇటు అయినా మీ ఓటు చెల్లకుంటా అవుతుంది. మళ్ళా పట్టభద్రులంతా తయారుండొచ్చు సోమవారం ఏలికి ఇంకా ఇచ్చుకుంటానికి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు ఎమ్మెల్సీగా మండలిల పాదం మోపుతానికి 52 మంది పోటీ పడుతున్నారు. మొత్తం 600 పోలింగ్ సెంటర్లలో 4,61,000 మంది పట్టభద్రులు ఓటయ్యబోతున్నారు. అందులో మహిళా ఓటర్లు 1,74,000 మంది ఉంటే మొగోళ్లు 2,87,000 మంది. అట్లని మొన్నట్లెక్క ఈవీఎంల కట్టుకొత్తుడు ఉండదు. మొత్తం బ్యాలెట్ పేపర్ మీదకెళ్ళే నడుస్తుంది. ఇక లోపలికి పోయి మా క్యాండిడేట్ ఫోటో ఏది, మా పార్టీ గుర్తేదని ఎనుకులాడారు. అసోంటి ఏముండయి. పోటీ చేసే అభ్యర్థుల పేరు మాత్రమే ఉంటది. దాని ఎదురుంగో బాక్స్ ఉంటది. ఆఫీసర్లు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద ఆఫీసర్లు ఇచ్చిన పెన్నుతోనే అభ్యర్థి పేరు పక్క పంటున్న బాక్స్ లో నెంబర్లు రాయాలి. మొదలు ఎవరికేద్దాం అనుకుంటారో వాళ్ళ పేరు కార్డు ఒకటి రాసి కడవంలోకి సుత వేయాలనిపిస్తే 2, 3, 4, 5 ఇట్లా నెంబర్లు రాయాలి. అంతేగాని టిక్కులు కొడతా నా పెన్నుతోనే రాస్తా అంటే ఓటు చెల్లకుండా పోతది. అసలే 52 మంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి న్యూస్ పేపర్ సైజులు ఉంటది బ్యాలెట్ పేపరు. అందులో మీరు ఓటేద్దాం అనుకున్న క్యాండిడేట్ పేరు ఏడుందో ఎనుకలాడుకొని జాగ్రత్తగా ఓటేయుర్రి. ఆత్రం చేసిరా అంటే ఓటు ఆగమైతుంది. మళ్ళా సోమవారం పోలింగ్ అయిపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలిచింది తెలిసిన తెల్లారి అంటే జూన్ 5 తారీఖు నాడు మండలిలో ఎవరు పాదం పెట్టబోతున్నారో ఎరకైతుంది అన్నట్టు.